తనుజ అంటే క్లాస్ అనుకుంటారా? క్లాసు కాదు, మాసు కాదు, ఊర మాస్ ఏ రేంజ్లో ఇచ్చి పడేసింది స్వామి. నిన్న నామినేషన్ ఎపిసోడ్లో రమ్యకి ఏ రేంజ్లో ఇవ్వాలో దానికి డబల్ డోసే ఇచ్చింది. అసలు ఈ యాంగిల్ నేను తనుజ దగ్గర నుంచి ఎక్స్పెక్టే చేయలేదు స్వామి. ఊర మాస్ యాంగిల్ అంతే. రెండు చేతులు కలిస్తే వచ్చే సౌండ్ కంటే ఒక చేత్తో విజిల్ చేస్తే వచ్చే సౌండ్ ఎక్స్ట్రాడినరీ కూడా కాదు, నెక్స్ట్రాడినరీ స్వామి. అద్భుతంగా ఉంది అసలు. ఈ ఊరమాస యాంగిల్ అసలు తనుజ దగ్గర ఉందని ఎక్స్పెక్టే చేయలేదు. భరణి గారు బయటికి వెళ్ళడం, మన తనుజ మేడం దగ్గర నుంచి ఊరమాస యాంగిల్ బయటికి రావడం, అసలు నిన్న రమ్యకి మధ్యలో చెడిపోయి ఉంటాయి. అసలు ఈ రేంజ్ యాంగిల్ ఆ అమ్మాయి ఇంతవరకు ఎదుర్కొని ఉండదు. నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది. తనుజ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇదే. అంటే స్టైలిష్గా ఉంటుంది, అందంగా ఉంటుంది, ఆట బాగా ఆడుతుంది, మాట్లాడుతుంది, ఎమోషనల్ అవుతుంది. మాస్ యాంగిల్, ఆ మాస్ యాంగిల్ ఎక్కడో ఒక మూల ఉంది అనుకున్నా కానీ ఈ రేంజ్లో ఉందని ఊహించలే స్వామి. నిజంగా నేనైతే చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా రమ్య లాంటి అమ్మాయిలకి ఈ రేంజ్లో నెక్స్ట్రాడినరీగా ఇవ్వకపోతే వీళ్ళకి ఎక్కదు, వీళ్ళ బుర్రకి ఎక్కదు అనమాట. అసలు ఎంత దరిద్రం ఉంటే ఈ అమ్మాయి. అసలు రమ్య లాంటి అమ్మాయిలు బిగ్ బాస్ హౌస్లో ఉండడం, బిగ్ బాస్ హౌస్ తీసుకురావడం నిజంగా బిగ్ బాస్కే ఒక చెడ్డ పేరు తప్ప. బిగ్ బాస్ అసలు ఈ అమ్మాయిని చూసినప్పుడల్లా బిగ్ బాస్ అంటే కొంచెం ఎదరు తోసేయాలనిపిస్తుంది తప్ప వీడియో అమ్మాయి మొహం చూడబుద్ది కావట్లేదు. అసలు చండాలంగా ఉంది. అలాంటి అమ్మాయిలకి తనుజ ఇచ్చిన ట్రీట్మెంట్ షాక్ ట్రీట్మెంట్ స్వామి. ఎక్స్ట్రాడినరీ కాదు. ఈ రోజు నుంచి నేను ఇచ్చేసేది నెక్స్ట్రాడినరీ అనమాట. నెక్స్ట్రాడినరీ షాక్ అనమాట. నిజంగా చాలా బాగా అనిపించింది. తనుజలోని ఆట ఇది కదా అందరు ఎక్స్పెక్ట్ చేస్తున్నది. టాప్ 5లో ఉండాల్సిన క్యాండిడేట్కి ఎన్ని క్వాలిటీస్ కావాలో అన్ని క్వాలిటీస్ ఒక్కొక్కటి బయటకు వస్తుంది తనుజలోని. సో ప్రూవ్ చేసుకుంది. నా దగ్గర ఆ యాంగిల్ కూడా ఉంది. రెండు చూసుకుంది. విజిల్ వేసినప్పుడు అయితే అసలు నిజంగా విజిల్ రాదు కానీ ఇంకో విజిల్ వేయాలనిపించింది పక్క నుంచి. అంత అద్భుతంగా అనిపించింది. ఓవరాల్ ఇట్స్ ఎక్స్ట్రాడినరీ అనమాట. ఇది మాస్గా స్వామి, క్లాసుగా స్వామి, ఊరు మాస్ అనమాట. అంతే అద్భుతంగా ఉంది. నాకైతే చాలా బాగా అనిపించింది. ఆ ఎపిసోడ్ చూసిన తర్వాత లైవ్ చూడలేకపోయాను. ఎపిసోడ్ చూసిన తర్వాత వెంటనే వీడియో చేయాలనుకున్నా కానీ లేట్గా చేయాల్సి వచ్చింది. బట్ లేట్గా చేసిన లేటెస్ట్గా వస్తాం కదా మనం ఎప్పుడు కూడా. సో నాకు అద్భుతంగా అనిపించింది. మీకు కూడా ఒక అద్భుతమైన వీడియో చూసిన అనుభూతి కలుగుతుంది అనుకుంటూ ప్రస్తుతానికైతే జై హింద్. శ్రీని సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.